సహజీవనం చేస్తున్న వివాహితను కుటుంబ సభ్యుల సహకారంతో దారుణంగా హత్య చేసి ఇంటి ఆవరణలోనే పాతిపెట్టిన ఘటన మహబూబాబాద్ జిల్లా కేంద్రంలో చోటు చేసుకుంది. చుట్టుపక్కల వారికి అనుమానం రాకుండా పాతిపెట్టిన స్థలాన్ని పేడతో అలికి దాని పక్కనే పొయ్యి పెట్టి వంట చేసుకున్నారు కిరాతకులు. ఆ ఇంట్లోని పిల్లల ద్వారా విషయం తెలుసుకున్న స్థానికులు పోలీసులకు సమాచారం ఇవ్వడంతో ఈ ఘాతకం వెలుగు చూసింది. మహబూబాబాద్ టౌన్ సీఐ దేవేందర్ కథనం ప్రకారం పాటి రాములు, లక్ష్మి, వారి కుమారుడు గోపి, కుమార్తె దుర్గా, అల్లుడు మహేందర్ సిగ్నల్ కాలనీకి చెందిన అంజయ్య ఇంట్లో 3 ఏళ్లుగా అద్దెకుంటున్నారు. వీరు పట్టణంలో కాగితాలేరుకుంటూ జీవిస్తుంటారు. బయ్యారం మండలం లక్ష్మీ నరసింహాపురం గ్రామానికి చెందిన నాగమణి అనే మహిళతో కొన్ని నెలల క్రితం గోపికి పరిచయం ఏర్పడింది. అప్పటికి వివాహమై 2 కుమారులున్న నాగమణి వారిని వదిలి గోపితో కలిసి సహజీవనం చేస్తోంది. కొంతకాలంగా వారి మధ్య గొడవలు జరుగుతున్నాయి. ఈ క్రమంలోనే నాగమణి అడ్డు తొలగించుకోవాలని గోపి భావించాడు. తన తల్లిదండ్రులు సోదరి సాయంతో చంపేసి అద్దెకు ఉంటోన్న ఇంటి ఆవరణలోనే పూడ్చేశాడు. విషయం బయటకు పొక్కకుండా పేడతో అలికి పూడ్చిపెట్టిన స్థలంలోనే పొయ్యి పెట్టి వంట చేసుకున్నాడు. అయితే దుర్గా కుమార్తెల ద్వారా విషయం బయటకు పొక్కడంతో స్థానికులు గత మంగళవారం మహబూబాబాద్ పోలీసులకు సమాచారం ఇచ్చారు. ఈ విషయం తెలిసి నిందితులు పరారయ్యారు. ఇంటి యజమాని వచ్చేదాకా వేచి చూసిన పోలీసులు గురువారం మృతదేహాన్ని వెలికితీసి పోస్టు మార్టం నిర్వహించారు. గోపితో సహా అతడి తల్లిదండ్రులు, సోదరి దుర్గపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.